నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి, నాతో పాటు మా కొలీగ్ కిషోర్ కూడా జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలంతా కూడా తుంగభద్ర ప్రాజెక్టు గురించే మాట్లాడుకుంటున్నారు. మీరందరూ కూడా చూసే ఉంటారు మీడియాలో కథనాలన్నీ కూడా. తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది కర్ణాటకకి బార్డర్లో ఉంది. సో కర్ణాటక బార్డర్లో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు గురించి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎందుకు మాట్లాడుకుంటుంది అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఇంకొక విషయం ఇక్కడ పర్టికులర్గా చెప్పాలి, అక్కడ తుంగభద్ర నదిలో 19వ గేట్ తెగిపోయేసరికి ఇమీడియట్గా చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో అని అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు, మంత్రులని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఆ కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టుకి మన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి అక్కడ సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి. అసలు ఇంతకీ చంద్రబాబు ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఎక్కడో కర్ణాటకలో హాస్పిటల్లో జరిగిన ఈ ఘటనకి ఈయనకేంటి సంబంధం? దీని గురించి ఎందుకు వెళ్తున్నారు? సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం ఈ వీడియో చూసి ఎందుకు తుంగభద్ర ప్రాజెక్టు ఏదో జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తున్నాడు, మన వాళ్ళని ఎందుకు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు, తెలంగాణకేంటి సంబంధం, ఆంధ్రకేంటి సంబంధం అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాం. స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి. రైట్. సో ఫస్ట్ విజువల్స్ కనుక ఒకసారి చూద్దాం. ఈ ప్రాజెక్ట్ గేటే కొట్టుకుపోయింది, చాలా పెద్ద ప్రాజెక్టు. సో 19వ నంబర్ గేటు కొట్టుకుపోవడంతో ఇప్పుడు అందరూ ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది తుంగభద్ర నది మీద కట్టినటువంటి ప్రాజెక్ట్. ఇప్పుడు కట్టలేదు, ఎప్పుడో 1954లోనే కట్టారు. దీని చరిత్ర స్వతంత్రం ముందు నుంచి ఉంది. సర్ ఆర్థర్ కాటన్ మీకు తెలిసే ఉంటుంది, ధవళేశ్వరం డ్యామ్ కూడా కట్టారు కదా, ఆయన ప్రతిపాదించిన ప్రాజెక్ట్ ఇది. బట్ స్వాతంత్రం వచ్చాకనే కట్టారు. అప్పుడు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత తుంగభద్ర మీద కట్టినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. దాదాపు 135-140 టీఎంసీల వరకు ఇందులో స్టోరేజ్ కెపాసిటీ ఉంటుందంటే మరి ఏ స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టు అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఒక గేట్ అనేది కొట్టుకుపోయింది. సో ఆ గేటు ఇప్పటిది కూడా కాదు, దాదాపుగా 1954లో కట్టినప్పుడు పెట్టినటువంటి గేట్ అట. అంటే ఒక ప్రాజెక్టు గేటు సహజంగా వాటి యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందంటే దాదాపుగా 45 సంవత్సరాలు. మరి ఈ ప్రాజెక్టు గేటు 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని కూడా ఇంకా ఎక్స్ట్రాగా 25 ఏళ్ల పాటు సేవల నుంచి పాపం ఈరోజు వరద తాకిడికి తట్టుకోలేక కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇది జరిగిందని తెలియగానే వెంటనే ఇమీడియట్గా క్షణాలు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించడం అయితే జరిగిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రికి సమాచారం ఉందో లేదో తెలియదు, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రిని రివ్యూ చేశాడో లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం కర్ణాటకలో తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందంట అని చెప్పేసి ఉరుకులు పరుగుల మీద నిమ్మల రామానాయుడుకో ఫోన్ వెళ్ళిపోయింది. పయ్యావుల కేశవ్ అయితే ఏకంగా సెల్ఫీ వీడియోలు కూడా పెట్టేశారు. అయ్యా నేను వెళ్తున్నాను, కంగారు పడకండి, వెళ్తున్నాను ఉరుకులు పరుగుల మీద మరి ఆ కంగారులో వీడియోలు పెట్టేసిన పరిస్థితి. ఒక టీం అయితే ఆ గేట్లు తయారు చేయటంలో నిపుణత కలిగినటువంటి కొంతమంది నిపుణులు తీసుకొని ఒక టీం అంతా హడావుడిగా వెళ్ళిపోయారు. స్టాప్ లాక్ గేట్, ఆ గేటు మొత్తాన్ని ఎత్తుకొని ఎప్పుడు దొరుకుద్దా ఖాళీ అని చెప్పేసి పెట్టేద్దామని చెప్పేసి ఉరుకుల పరుగుల మీద వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించాడయ్యా అంటే ఇది ఉమ్మడి ప్రాజెక్టు, పూర్తి కర్ణాటకలోనే ఉంది. దాదాపుగా ఎక్కువ నీరు కర్ణాటక వెళుతుంది, కానీ అనంతపురం, అదేవిధంగా కర్నూలు, కడప, తెలంగాణలో 1-2 జిల్లాలు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ద్వారా అవి కర్ణాటక, ఇట్లా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైన ప్రాజెక్టు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలకి జీవనాడి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించారు. దాంతోపాటుగా ఇందుట్లో మన పాపం కూడా ఉంది. 35% మెయింటెనెన్స్ కాస్ట్ మనం కూడా ఇవ్వాలి. గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం, ఏ ప్రాజెక్టులకి రూపాయి విదిలించకపోవడంతో ఆ పాపాలు ఈ పాపాలు మొత్తం కలిసి ఈరోజు గేటు పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తీరిగ్గా కొత్త ప్రభుత్వం అయ్యో అలా జరిగిందని చెప్పేసి పదండి పరిగెట్టండి అని చెప్పేసి పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మోరోవర్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిండటం అనేది చాలా రేర్ గా జరిగే ప్రక్రియ. అసలు ఇది నిండదు, చాలా రేర్ గా జరుగుతుంది. ఇది నిండటం వల్ల ఇప్పుడు అనంతపూర్ ప్రజలు, అటు కర్నూలు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మయ్య, ఈసారి మేము చక్కగా పంటలు పండించుకోవచ్చు అనే ఆనందంలో ఉన్న క్రమంలో సడన్ గా ఇలా గేటు తెగిపోయేసరికి వాళ్ళ కోసం అని చెప్పి ఇమ్మీడియట్ గా ఇలా ఉరుకులు పరుగులు పెట్టించిన పరిస్థితి. కానీ అక్కడ గేట్ అమర్చడం అనేది అంత ఈజీ అయిన టాస్క్. దాదాపు 60 టీఎంసీలు వదిలేస్తే తప్ప, ఇప్పటికే శ్రీశైలం నిండిపోయి, నాగార్జున సాగర్ నిండిపోయి, అయినా సరే ఇంకా వదిలేస్తే తప్ప, ఒక 60 టీఎంసీలు ఖాళీ చేస్తే తప్ప పెట్టాది కానీ పరిస్థితి. అంటే ఈ సంవత్సరం కూడా పాపం రైతులకి వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇదిగో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే గత పాలకుల యొక్క పాపాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి పాపాలు ఏంటి, ఈరోజు చంద్రబాబు ఎంత రియాక్ట్ అయిపోయాడు కదా. కర్ణాటక ముఖ్యమంత్రికి సమాచారం ఉందో లేదో తెలియదు కానివ్వండి, ఈయన వెంటనే రియాక్ట్ అయిపోయి వాళ్ళకన్నా ముందు మన వాళ్ళని పంపించి ఇదిగో గేటు మేము పెట్టేస్తాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు కదా. ఇంతగా రియాక్ట్ ఎందుకు అవుతున్నారు అంటే గత పాలకులు చేసిన పాపాలు గుర్తుకు తెచ్చుకొని అలా జరగకూడదని చెప్పేసి. ఒకసారి మనం కొంచెం వెనక్కి వెళదాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో 2021 నవంబర్ 19, డేట్ గుర్తుపెట్టుకోండి, 2021 నవంబర్ 19 ఏం జరిగిందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. ఇది శాటిలైట్ వ్యూ. అసలు ఎక్కడన్నా చూసామా ఆధునిక యుగంలో డ్యాములు కొట్టుకుపోవటం అనేది, ముఖ్యంగా మన దక్షిణాదిలో చూసామా? నేను అలాంటి మహా అదృష్టాన్ని మనకి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు అనుకోవచ్చు. డ్యామే సొంత జిల్లాలో కొట్టుకుపోయింది. ఇక్కడ ఒక్క గేటు అలా విరిగిపోగానే కొట్టుకుపోగానే వెంటనే క్షణాల్లో చంద్రబాబు నాయుడు స్పందిస్తే సొంత జిల్లాలో డ్యాము కొట్టుకుపోయి 46 మంది చనిపోతే అక్కడ ఒక దేవాలయమే పూర్తిగా నాశనం అయిపోయింది. అసలు అందుట్లో పూజారి కుటుంబం, మనవరాలు సహా మొత్తం, ఒక పూజారి అక్కడే బతికి బట్ట కట్టాడు, కానీ మిగతా మొత్తం అందరూ చచ్చిపోయారు. ఒక మహిళ అయితే ఒక నెల రోజుల పాటు ఒక కర్ర పట్టుకొని ఆ తుప్పల వెంట, ఆ ఇసుక మేటల వెంట తిరుగుతూ, అయ్యా నా భర్త కొట్టుకుపోయాడయ్యా, ఎక్కడన్నా కనపడ్డా, శవమేమన్నా దొరికిందని చెప్పేసి భర్త శవం కోసం ఒక మహిళ, బీబీసీ వంటి ఛానల్స్ కూడా ఆ రోజు ఆ అంశాన్ని కవర్ చేశాయి. అలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటే 13 రోజుల గ్యాప్ తర్వాత ఎలా చూసాడో ఒకసారి ఆ వీడియో ఫోటో కూడా చూపించారు. 13 రోజుల గ్యాప్ తర్వాత 30 అడుగుల దూరంలో, అంటే నవంబర్ 19న ఇది జరిగితే డిసెంబర్ 2న 13 రోజుల తర్వాత ఒక 30 అడుగుల గ్యాప్లో జనాల నుంచి రోప్ కట్టేసి ఇది చిరునవ్వులు చిందించుకుంటూ, పాపం వాళ్ళేమో మొత్తం సమస్తం పోయింది అని చెప్పేసి బాధతో దండాలు దశకాలు పెడుతుంటే ఈయన చిరునవ్వులు చిందించుకుంటూ బాగా కొట్టుకుపోయిందా అన్నట్లుగా చూస్తుంటే కడుపు తరక్కపోదు ఎవరికైనా. ఇలాంటి అనుభవాలు ఏ పాలకుడైనా సరే ఒప్పుకుంటాడా? కాబట్టే చంద్రబాబు అంత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాడు. ఇది ఒకటే కాదు, ఇంకా నెక్స్ట్ సో ఆ టైంలో పోలీసులు కూడా రియాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళని కాపాడిన మా ఫొటోస్ కూడా చూడొచ్చు. ఇది అన్నమయ్య డ్యామ్ పూర్తిగా బ్రీచ్ అయిపోయినటువంటి విలేజ్ అంతా కూడా సో వాటర్లో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. అదే కాదు, మరొక ఘన చరిత్ర ఉంది. కరెక్ట్గా సంవత్సరానికి మళ్ళీ ఆగస్టు 5వ తారీఖున అనుకుంటాను, పులిచింతల గేటు కొట్టుకుపోయింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం గ్రీజు పెట్టే పరిస్థితి కూడా లేక పులిచింతల గేటు కొట్టుకుపోయినటువంటి దౌర్భాగ్యాన్ని కూడా మనం చూసాం. అవును, దానికి బోనస్గా అదే నెల ఆఖరి వారంలో గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయింది. సెప్టెంబర్ 1 లేదా ఆగస్టు ఆఖరి వారం సంథింగ్ అలాగా గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో. అంటే కనీసం ప్రాజెక్ట్ కనీస మాత్రపు నిర్వహణ, గ్రీజుకు కూడా డబ్బులు ఇవ్వకపోవటం, ఇవన్నీ చూస్తుంటే అప్పుడు కూడా ఆ రోజు పులిచింతల గేటు కొట్టుకుపోతే ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి మొత్తాన్ని ఖాళీ చేసి చివరికి ఏదో స్టాప్ లాక్ గేట్ తాత్కాలికంగా పెట్టి ఇప్పటి వరకు కథ నడిపించిన పరిస్థితి. ఇక్కడతో అయిపోలేదు కథ. 2022లో ఇది జరిగితే మళ్ళీ 2023 ఆగస్టుకి ఇంకోసారి గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయింది. అది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఒక పాలకుడి హయాంలో ఒక తప్పు జరిగింది అనుకోవచ్చు, ఒకే తప్పు పదే రిపీట్ మీద రిపీట్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా మాట్లాడుకోవాలి. ఇందాక మనం స్టార్టింగ్ లోనే చెప్పాము, ఏదైతే ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్ట్ ఉందో అది 1954లో కట్టినటువంటి ప్రాజెక్ట్. సో స్వాతంత్రం వచ్చిన కొత్తలో అప్పుడెప్పుడో మనకు కట్టిన ప్రాజెక్ట్. బట్ పులిచింతల ఎప్పుడు కట్టారు? 2004లో ప్రారంభిస్తే 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా అది ఓపెనింగ్ అయిపోయింది. సో అంటే ఆ డ్యూరేషన్లో ఎవరున్నారు? అవును, ఒక పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లు జలయజ్ఞం పేరుతో చాలామంది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నిజంగానే ఇవన్నీ చూస్తుంటే 2004లో ప్రారంభించి 13లో పూర్తి చేస్తే 22కి 23కి కొట్టుకుపోవడం ఏంటి? అంటే ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ప్రాజెక్ట్ గేట్ ఇప్పుడు కొట్టుకుపోతే మనం ఇదేంటి అనుకుంటున్నాం. దాని సర్వీస్ పూర్తయినా 25 ఎక్స్ట్రాగా సేవలు అందించింది. అలాంటిది 13 నుంచి 22 మధ్యలో ఈ మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? సంవత్సరాల్లోనే కొట్టుకుపోయింది.
సో ఆరోపణలు వస్తున్నాయంటే ఎందుకు రావు? ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు రాకూడదు, రైతాంగం నష్టపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కొత్త అనుమానాలు వస్తున్నాయి. మరి సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు సరిగ్గానే ఉన్నాయా? గత ప్రభుత్వ హయాంలో సరే ఉమ్మడి ప్రాజెక్టు కావచ్చు, కానీ ఒకనొక సందర్భంలో క్రస్ట్ గేట్లు ఎత్తుతున్నప్పుడు గత సంవత్సరం మనం చూసాం మొరాయించిన పరిస్థితి. ఆ ప్రాజెక్టు మీదకి దండయాత్రగా ఇద్దరు పోలీసులు వీళ్ళు కొట్టుకున్నప్పుడు ఇవన్నీ మనం ఎలక్షన్స్ రోజే, తెలంగాణ ఎలక్షన్స్ రోజే జగన్మోహన్ రెడ్డి దండయాత్రగా పోలీసులు పంపించాడు రాజకీయం కోసం. ఇవన్నీ చూస్తున్నప్పుడు వీటి మీద పెట్టాల్సిన శ్రద్ధ నిజంగా ప్రాజెక్టు నిర్వహణ మీద పెడుతున్నారా? అంతెందుకు శ్రీశైలం స్పంజ్ పూల్స్ 200 కోట్ల రూపాయలు కావాల్సిన పరిస్థితుల్లో ₹1 కూడా విధించక ఆ స్పంజ్ పూల్స్ పెద్ద పెద్ద గొయ్యిలు గుంతలు పడి ఆ ప్రాజెక్టులు మనుగడకే. ఈరోజు ఈ ప్రాజెక్టులు కాదు, శ్రీశైలం కానీ లేదంటే నాగార్జున సాగర్ కానీ ఏమైనా అయిందంటే మన జీవితంలో అలాంటి గొప్ప ప్రాజెక్టులు మళ్ళీ చూడలేం, కట్టలేం కూడా. వాటిని కనీసం కాపాడుకోవాల్సినటువంటి చిత్తశుద్ధి అనే ప్రజలకు ఉండాలి, పాలకులకు ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజలు క్షేమంగా ఉంటారు. సో ఈ పాపాలని మళ్ళీ రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటుంది అని అయితే అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి.